ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు కేంద్ర మంత్రులు రామ్ విలాస్ పాశ్వాన్, ఉమాభారతి, రాధామోహన్ సింగ్ తో సమావేశమయ్యారు. ఉమాభారతితో సమావేశం సందర్భంగా దేవాదుల ప్రాజెక్టుకు కేంద్రం ఇవ్వాల్సిన 297 కోట్లను మంత్రి అడిగారు. మిషన్ కాకతీయ పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు. 900 చెరువు పనులకు 431 కోట్లతో ఇప్పటికే ప్రతిపాదనలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. రామ్ విలాస్ పాశ్వాన్ ను కలిసి మొక్కజొన్న బకాయిలు విడుదల చేయాల్సిందిగా కోరారు. కేంద్రం తరపున తెలంగాణలో మొక్కజొన్నను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. కరువు సాయం త్వరగా అందించాలని కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాల మీద ముగ్గురు కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీమతి ఉమాభారతి గారు, అదేవిధంగా ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మంత్రి గారు గౌరవనీయులు రామ్ విలాస్ పాశ్వాన్ గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు గౌరవనీయులు రాధామోహన్ సింగ్ గారు. సో ఆ ముగ్గురితో కూడా కలిసి మన రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాల మీద చర్చించాం. సో మళ్ళీ 10-15 రోజుల తర్వాత తిరిగి వచ్చి పరిష్కారం అయ్యే వాటితో పాటు కానీ ఇంకేమైనా ఉంటే ఫర్దర్ కూడా మళ్ళీ మేము ఫాలోఅప్ చేసుకోవడం జరుగుతుంది.